కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలు మహబూబ్ నగర్ పట్టణంలోని శిల్పారామంలో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో విజయోత్సవాలలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మహిళలను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారని, ఒక అన్నగా అండగా నిలిచి మీ అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 3 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారన్నారు. సిలిండర్ రాయితీ ఇవ్వడంతో పాటు మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులను ఇప్పుడు ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేస్తున్నామన్నారు. మహిళలు ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటే విజయం సాధిస్తారు అనే నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల బాధ్యతను మహిళా సంఘాల సభ్యులను గత ప్రభుత్వం అప్పగిస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, ఈ విద్యా సంవత్సరం 190,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల ప్రవేశాలు పొందారని, ఇది మహిళల విజయమన్నారు. అనంతరం వివిధ మహిళా సమైక్య సంఘాలకు చెందిన విజయవంతమైన మహిళలు లహరి, అనిత, వరలక్ష్మి, హేమలత, ఇర్ఫానా బేగంలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ను జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు. చప్పట్ల ద్వారా తెలియజేయాల్సిందిగా తెలియజేస్తున్నారు.
తర్వాత మనకు బస్సు ఇచ్చినందుకు ఫస్ట్ మొదటి నెల 69 మహబూబ్నగర్ మండల సమైక్య ఓపీ తర్వాత లోన్ బీమా మన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, తర్వాత ప్రమాద బీమా కొంచెం పట్లు మనమే రూపాయలని మనం తీసుకోబోతున్నాం. లోన్ బీమా ప్రమాద బీమాకు సంబంధించి కూడా మనమే చెప్పట్లు కొట్టాలి. తర్వాత హర్వాడ జైలర్ చెప్పట్లు కొట్టాలి. మన గౌరవ ఎమ్మెల్యే గారికి, మన మహిళా సంఘాల సభ్యులందరూ. తర్వాత హేమలత గారు, తర్వాత ఇర్ఫానా బేగం, నారెడ్డి గౌరవ శాసనసభ్యులు వారిని గమనిస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్ల ద్వారా మనం అభినందించాలని కోరుతున్నాం. తర్వాత మన కలెక్టర్ మేడం, తర్వాత మా సెల్ఫోన్తో ప్రత్యేకమైన అభినందనలు. పూల బొకేతో ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పట్లు అలాగే అనిత గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, యాదవ గారు ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. చెప్పట్ల ద్వారా అభినందించాలి. తర్వాత సెల్ఫ్ నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ గారికి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలల కాలమైంది. వచ్చిన మొదటి రోజు నుంచి మహిళా సంక్షేమం కోసం, మహిళా అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఆలోచనలు చేసింది. అనేక స్కీమ్లను ప్రవేశపెట్టినాం. మహిళలను అన్ని రకాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని చెప్పి, వాళ్ళను కోటీశ్వరులను చేయాలని చెప్పి, అనేక రకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళను ఎంటర్ప్రినర్స్గా తయారు చేయాలా, వాళ్ళు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకునేటట్టుగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ 17 నెలల కాలంలో మా ప్రభుత్వం పనిచేసింది. ఈ 17 నెలలు ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు సంతోషంతో ఉన్న మహిళలు ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఇందిరా మహిళా శక్తి సంబరాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా మహిళా సంఘాలను, వాళ్ళ నాయకులను, సభ్యులను అందరినీ పిలుచుకొని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మహబూబ్నగర్ పట్టణంలో ఈరోజు వేలాది మంది మహిళలతో ఈ సంబరాలు చేసుకొని వాళ్ళ సంతోషంలో మేము భాగం పంచుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు
మా అందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాం, అన్ని రకాలుగా మహిళలను ఆదరించండి, వాళ్ళకు తోడ్పాటును అందించండి. అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ పేర్లతోటే ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అందుకే ప్రభుత్వం తరఫున ఉన్న ఏ సంక్షేమ కార్యక్రమమైనా మహిళల పేరు మీదనే ఇస్తూ ఉన్నాం. ఇండ్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, ఇంకా మిగతా ఏ రకమైన వెసులుబాట్లైనా సరే మహిళా సంఘాలకు మహిళలకు ఇస్తూ ఉన్నాం. మా 3.5 సంవత్సరాలు రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలను మేము మహిళల కోసం తీసుకురాబోతూ ఉన్నాం. మహిళల కోసం ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చాం. వాళ్లకు ఆర్టీసీ బస్సులు ఇచ్చి వాళ్లకు అద్దె వచ్చే విధంగా వెసులుబాటు చేస్తూ ఉన్నాం. మహిళా క్యాంటీన్లను ప్రతి దగ్గర కూడా నెలకొల్పి మహిళలకు అప్పచెప్తా ఉన్నాం. పెట్రోల్ బంకులను స్థలమున్న దగ్గర వాటిని పర్మిషన్స్ తీసుకొచ్చి మహిళలకు అప్పచెప్తా ఉన్నాం. షాపింగ్ కాంప్లెక్స్లలో మహిళలకు ప్రత్యేకంగా వాళ్లకు కేటాయిస్తూ ఉన్నాం. ఇక్కడ శిల్పారామంలో కూడా ఈ షాప్స్లలో మహిళలకు కూడా కేటాయించుకొని వాళ్ళ వస్తువులను వాళ్ళు ఇక్కడ అమ్ముకునే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా మహిళలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇదే ఒరవడి రాబోయే రోజుల్లో కూడా కొనసాగాలని, ఇంకా అనేక రకాలుగా మా ప్రభుత్వం మహిళల కోసం పనిచేయాలని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. మహిళలు కూడా మా ప్రభుత్వం పట్ల విశ్వాసం చూపుతూ ఉన్నారు. వారికి ఏ కార్యక్రమం అప్పచెప్పినా వాటిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఉన్నారు. సో ఇది మహిళా విజయం. మొత్తం తెలంగాణ మహిళలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నారు.